టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్ టైప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్, చాలా సింపుల్గా చెప్తాను. న్యూమరేటర్, డెనామినేటర్ కదా. అంటే ఏమి, ఇక్కడ ఉండేది అబోవ్ ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డెనామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం హాఫ్ చేసాం, ఇక్కడ 1/2, ఇక్కడ 1/2 చేసాం. దీన్ని ఏమంటారు? సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం దీన్ని. అంటే డెనామినేటర్ న్యూమరేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్క్వేర్ తీసుకున్నాం, ఇది 1/2 చేసాం. మరేం చేసాం, దీన్ని మరీ ఇంకొంచెం కట్ చేసాం. అంటే ఇదేమవుతుంది, 1/2 1/4 పార్ట్ అనుకోండి. ఇక్కడ ఏమైంది, డెనామినేటర్ డిఫరెంట్గా అయిపోయింది. దీన్ని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ డెనామినేటర్ డిఫరెంట్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ అంటే మోర్ దాన్ హాఫ్ పార్ట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్, మనం ఇక్కడ వరకు అనుకోండి. ఇదేమవుతుంది, 1/2 కన్నా ఎక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 పార్ట్ ప్లస్ 1/2 ఉండొచ్చు, అవునా? అంతే కదా. అప్పుడు ఇదేమవుతుంది, 3/2 అవుతుంది. అంటే 3/2. ఇక్కడ ఏమి, న్యూమరేటర్ డిఫరెంట్గా ఉంది. న్యూమరేటర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ డెనామినేటర్ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ మస్ట్ బి లెస్ దాన్ డెనామినేటర్. ఓకేనా? అంటే ఇది 2 ఉండొచ్చు, ఇది 4 ఉండొచ్చు, ఇది 3 ఉండొచ్చు, ఇది 5 ఉండొచ్చు. ఇక్కడ ఏముంది, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డెనామినేటర్ మస్ట్. ఓకేనా? ఇది ఇంకొక టైప్ ఫ్రాక్షన్. ఇదేమిది, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకేమున్నాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి, నేను వెంటనే రియాక్ట్ అయ్యి మీకు డౌట్స్ తీరుస్తాను.